పల్లవి టీవీ. ఈ రోజు మన దేవాలయంలో భాగంగా నేను వచ్చాను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉన్న మరకత శివలింగేశ్వర స్వామి ఆలయానికి. మరకతం అంటేనే పచ్చ. పచ్చ దేనికి నిదర్శనం అంటే నిజమైన శక్తికి నిదర్శనం. ఆ నిజమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రశాంతమైన, ముఖ్యంగా స్వచ్ఛమైన మనసు నుంచి నిజమైన శక్తి లభిస్తుంది. అయితే ఈ మరకత శివలింగేశ్వర స్వామి గొప్పదనం ఏంటి అంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం. లింగం పైన ఏదైనా ప్రత్యేక గీతలు ఉంటే దాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అంటారు. ఈ బ్రహ్మసూత్ర శివలింగాలే చాలా అరుదు అంటే అందులోనూ ఇది మరకత శివలింగం. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ పచ్చ శివలింగాన్ని, మరకత శివలింగాన్ని దర్శించుకోవడం అంటే మన జన్మం పండితే తప్ప, మన పుణ్యఫలం దేవుడి దాకా వెళితే తప్ప, దేవుడు కరుణిస్తే తప్ప మనం ఈ స్వామి వారిని దర్శించుకోలేమంట. ఇవి నేను చెప్పిన మాటలు కాదు, మహానుభావులు చాగంటి గారు చెప్పిన మాటలు. అంతేకాదు ఈ మరకత శివలింగం గురించి అంజీ సినిమాలో చిరంజీవి దగ్గర కూడా ఒక ప్రస్తావన ఉంటుంది సినిమాలో. సో ఈ మరకత శివలింగం దగ్గర ఒక కోరిన కోరికలు తీర్చితే ఇవి కోరిన కోరికలు తీరుతాయా అని పరీక్షించే ఒక ప్రత్యేకమైన రాయి కూడా ఉంటుంది. ఈ మరకత శివలింగం మర్మం ఏంటి, ముఖ్యంగా ఈ మరకత శివలింగాన్ని దర్శించుకుంటే మనకు పీస్, ప్రొటెక్షన్, గ్రోత్ ఈ మూడు తప్పకుండా లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఈ కాలంలో నివసిస్తున్న హిందూ సంప్రదాయం గురించి ప్రచారం చేస్తున్న ప్రవచన కర్తలు కూడా చెప్తున్నారు. సో ఎవరైతే భక్తులు ప్రశాంతత కావాలి అనుకున్నా, ప్రొటెక్షన్ ఫీల్ అవ్వాలి అనుకున్నా, మన లైఫ్ లో గ్రోత్ ఉండాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ మరకత శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ మరకత శివలింగం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే బ్రహ్మసూత్ర శివలింగాలు చాలా అరుదు. అందులో ఇది బ్రహ్మసూత్ర శివలింగం, బ్రహ్మసూత్ర మరకత శివలింగం. కాబట్టి మనం కూడా ఈ రోజు మన దేవాలయంలో భాగంగా ఈ బ్రహ్మసూత్ర శివలింగ, మరకత శివలింగ క్షేత్రానికి మనం చోటు కల్పించాం. ఈ శివలింగ క్షేత్రానికి మనకు హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బస్సులు, రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. శంకర్పల్లి వరకు మనం మెహదీపట్నం నుంచి కూడా రవాణా సౌకర్యం చాలా అందుబాటులో ఉంది. మంచిగా ఆర్టీసీ బస్సులో శంకర్పల్లి వరకు మెహదీపట్నం నుంచి రావచ్చు. శంకర్పల్లిలో దిగిన తర్వాత ఈ చందిప్ప గ్రామం కేవలం 3 కిలోమీటర్లు. కాబట్టి శంకర్పల్లి నుంచి ఈ చందిప్ప గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి ఆటోలో కూడా రావచ్చు. సో రవాణా సౌకర్యం చాలా అద్భుతంగా ఉంది. మనం ట్రైన్లో రావచ్చు, బస్సులో రావచ్చు. ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటేనే ఖచ్చితంగా మనకు ఒక ప్రొటెక్షన్ ఫీల్ అవుతాం. శివుడి అనుగ్రహానికి దగ్గరగా మనం వెళ్తున్నాము అని ఫీల్ అవుతామని ప్రవచనకర్త చాగంటి గారు చెప్పారు. మరి మనం కూడా దర్శించుకుందాం. ఈరోజు పల్లవి టీవీ మీకు మరకత శివలింగాన్ని చూపించడానికి వచ్చింది. ఆ బ్రహ్మసూత్ర మరకత శివలింగ దర్శనం మనం కూడా చేసుకుందాం. కెమెరామెన్ కళ్యాణ్తో నేను వచ్చాను, రండి. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. బ్రహ్మసూత్ర మరకత శివలింగం మెయిన్ హైవే ఏదైతే ఉందో, ఈ లోపలికి వెళ్లే మార్గం, ఆ హనుమాన్ ఏదైతే విగ్రహం ఉందో, ఈ హనుమాన్ వెనక వైపు నుంచి మరకత శివలింగానికి, ఆ చందిప్ప గ్రామానికి వెళ్లే దారి ఉంది. ఆ దారి ప్రధాన మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆర్చ్కి ముందు ఇంత భారీ ఎత్తున ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంది. పక్కనే హనుమంతుడి ఆలయం కూడా ఉంది. సో హనుమాన్ భక్తులకి నిజంగా ఈ హనుమంతుడి విగ్రహం ఈ రూట్ నుంచి పోయే వాళ్ళందరినీ కూడా చాలా ఆకర్షిస్తుంది. ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ ప్రదేశంగా ఇక్కడ దీన్ని చెప్పొచ్చు. హనుమంతుని భక్తులు ఈ రోడ్ నుంచి వెళ్తున్న ప్రతి భక్తులు కూడా కాసేపు ఇక్కడ ఫొటోస్ దిగి, సెల్ఫీస్ దిగి వెళ్తున్న పరిస్థితి. సర్వం శివం జగత్, ఈ విశ్వంలో అండం నుంచి బ్రహ్మాండం వరకు ఆ శివుడు కొలువై నెలవై ఉన్నాడు. నిజానికి ఇంద్రుడు సుమారు 12 బ్రహ్మసూత్ర లింగాల్ని పూజించాడని ప్రతీతి. ఇంద్రుడు పూజించిన 12 బ్రహ్మసూత్ర లింగాల్లో ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉంది. ఈ రోజు మనం ఆ బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాము చందిప్ప గ్రామానికి. ఈ చందిప్ప గ్రామంలో ఒక వైపు అంతా నిజానికి పచ్చని ప్రకృతి ఉంది, పంట పొలాలు ఉన్నాయి, చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఈ టెంపుల్ చుట్టూ కూడా మొత్తం చెట్లు, పచ్చని ప్రకృతి ఇట్లా పరుచుకొని ఉంది. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. సుమారు 11వ శతాబ్దం కాలం నాటిది. అంటే దాదాపు
ఇదో 20వ శతాబ్దము. సో ఒక 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మరకత శివలింగానికి ఇప్పుడిప్పుడు జనాల రాక ఎక్కువైతుంది. ఎందుకంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం కాబట్టి. మహాదేవ రక్ష రక్ష, మరకత శివలింగ రక్ష రక్ష. మొత్తానికైతే చందిప్ప గ్రామంలోని మరకత శివలింగ క్షేత్రంలోకి వచ్చాము. నిజానికి ఈ మరకత శివలింగ మర్మం ఏంటి, బ్రహ్మసూత్రం యొక్క మహిమ ఏంటి, లోపలికి వెళ్దాం. ఈరోజు సోమవారం, భక్తులంతా కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆలయ ప్రధాన ద్వారం మెయిన్ గేట్ దగ్గర నేను ఉన్నాను. లోపలికి భక్తులు కనిపిస్తున్నారు. బయట కూడా సుమారు 1/2 కిలోమీటర్ మేర భక్తులు క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. సుమారు ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలోనే ఈ క్యూ లైన్ స్టార్ట్ అవుతుంది. అది మనకు అర్థమవుతుంది, ఎందుకంటే అభిషేకాలు చేసుకుంటున్నారు. ఈ రోజు సోమవారం ఉదయం అభిషేకాల టికెట్లు 7 గంటల వరకు ఇస్తారు. సో 7 గంటల లోపు ఎంతమంది అభిషేకం టికెట్స్ తీసుకుంటే అంతమందికి కూడా తాము తెచ్చుకున్న ద్రవ్యాలతోటి, తాము తెచ్చుకున్న నీళ్ళైతేనేమి, పత్రాలైతేనేమి, తేనె, పాలు, పెరుగు, విభూతి, పసుపు, కుంకుమ వేటితో అయినా స్వామివారిని స్వయంగా వాళ్ళే అభిషేకించుకొని తలను లింగానికి ఆనించి మొక్కుకునే సౌకర్యం ఈ ఆలయంలో ఉంది. కాబట్టి సోమవారం రోజు ఎర్లీ మార్నింగే పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఆ 7 గంటలలోపు ఇచ్చే టికెట్లు అయిపోయేంత వరకు కూడా ఈ క్యూ లైన్ అలా మెల్లమెల్లగా కదులుతూ ఉంటుంది. ఎందుకంటే లోపల సుమారు ఒక్కొక్క కుటుంబానికి 5 నుంచి 6 నిమిషాల వరకు అభిషేకించే టైం కేటాయిస్తారు కాబట్టి. సో మరకత శివలింగం మర్మం ఏంటి మనం తెలుసుకుందాం, లోపలికి వెళ్దాం. ఈ చందిప్ప గ్రామంలోని మరకత లింగేశ్వర స్వామి క్షేత్రం లోపలికి అడుగు పెట్టగానే మనకు ఒక పురాతన శిలా శాసనం కనిపిస్తుంది. దీని మీద మనకి ఇప్పుడు ప్రస్తుతంగా తెలుగులో లేదు, సంస్కృతం గాని ద్రవిడ భాషలో గాని ఉండొచ్చు బహుశా. కానీ ఏమని ఉందట అనంటే, ఈ ఆలయ పురాణాలు, ఆలయ అర్చకులు చెప్పిన దాని ప్రకారము చాళుక్య రాజుల కాలంలో సుమారు 11వ శతాబ్దంలో 6వ విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించారు అనేది మాత్రం ఈ పురాతన శిలా శాసనం మీద ఉంది. దానికి నిదర్శనంగా ఈ శాసనాన్ని చెక్కు చెదర్చలేదు. మనం మరకత శివలింగం ఆలయ ప్రాంగణంలోకి రాగానే మనకు బంగారు వెలుగుల్లో ఒక ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభం కూడా చాలా పురాతనమైంది. దానికి బంగారు తొడుగుని, ఆ లేపడంతో ఉన్న తొడుగుని తొడిగారు. సో ధ్వజస్తంభం ఆలయంలోకి ఎవరు ప్రవేశించినా మొదట ధ్వజస్తంభంని మొక్కుకున్న తర్వాత ఆలయం లోపలికి ఏదైతే మరకత శివలింగం బ్రహ్మసూత్రంతో వెలిసిందో శివలింగాన్ని దర్శనం కోసం, అభిషేకం కోసం వెళ్లే భక్తులందరూ కూడా మొదట ధ్వజస్తంభం దగ్గర మొక్కుకొని వెళ్తూ ఉంటారు. సర్వేశ్వరాయ విద్మహే స్థూల రూపాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగ దేవాలయం ఆలయ ప్రధాన అర్చకులు శివసాయి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్తే గురుగారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ స్వామివారి సేవలో ఉన్నారు? ఇక్కడ నేను 2021 భాద్రపద మాసం నుండి ఇక్కడ నేను అర్చకుడిగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ విశేష కార్యక్రమాలు, అలాగే ఇక్కడ నేను ఈ ఆలయానికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్కరు భక్తులకు కూడా అన్ని విధాలుగా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాను.
అయితే బ్రహ్మసూత్ర లింగాల గురించి చాలా అద్భుతమైన ప్రచారం ఉంది. ఏంటి అంటే ఒక్క బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకుంటేనే కోటి లింగాల్ని దర్శించుకున్నంత పుణ్య ఫలం దక్కుతుంది అని. అది నిజమే అని భక్తులు కూడా చాలా ప్రగాఢంగా నమ్ముతున్నారు. నేను ఇప్పుడు చూస్తే సోమవారం ఈరోజు భక్తులు తండోపతండాలుగా పెద్ద పెద్ద క్యూ లైన్లలో ఉన్నారు. ఇట్లా ఏ రోజుల్లో ఉంటారు అంటే ప్రతి వారం సోమవారం ఉంటారా? ఇంకా ప్రత్యేక రోజులు అంటే ఏవి చెప్పొచ్చు? ఇక్కడ స్వామివారికి విశేషంగా మనకి మరకత సహిత బ్రహ్మసూత్రంతో కూడుకున్న శివలింగం కాబట్టి మనకి మరకతం అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది, ఎమరాల్డ్ అన్నమాట. మనకి మన జీవన చక్రంలో బుధగ్రహము గురుగ్రహము అనుకూలంగా లేనప్పుడు, మనం ఏదైనా పని కార్యక్రమం అనుకున్నప్పుడు కానీ, ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు కానీ, గృహాలు కట్టాలనుకున్నప్పుడు కానీ మనకి ఎన్నో విధాల ఆటంకాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఆటంకాలను తొలగిపోయి మనకి గురుబలం సంబరంగా ఉండి కళ్యాణాలు జరగడానికి కూడా ఈ యొక్క శివలింగం మనకి చాలా విశేషమైనది. అందుకనే స్వామివారిని సోమవారం అలాగే బుధ గురు అలాగే పౌర్ణమి రోజు అభిషేకించుకున్నంత మాత్రానే మీరు అనుకున్న కోరికలు సిద్ధించి మీ యొక్క జీవిత కాలంలో ఏదైతే గురుగ్రహము బుధగ్రహము అనుకూలంగా లేదో అవన్నీ కూడా అనుకూలించి మీకు సర్వదా కార్యక్రమాల విజయం చేకూరుస్తుంది. సో గురుగారు, శని దోషాలు ఎట్లా ఉంటాయో బుధగ్రహ దోషాలు గాని గురుగ్రహ దోషాలు గాని ఉన్న భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. మనము ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కానీ, మనం ఒక గృహాన్ని కట్టాలని నిర్మించాలనుకున్నా, అలాగే మనము ఇప్పుడు మన వివాహానికైనా సరే మనకి గురుబలం ఉంటేనే ఏదైనా కార్యక్రమం చేస్తామన్నమాట. మనకి వివాహానికి వెళ్ళినా సరే ముందుగా పండితులు గారు మీకు గురుబలం ఉందా లేదా అని చూస్తారనమాట. అలాంటి గురుబలం తక్కువగా ఉన్నా కానీ, గురుబలం లేకున్నా కానీ స్వామివారికి అభిషేకించుకుంటే వారికి శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది, అలాగే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అన్నమాట. ఆలయంలోకి ప్రవేశిస్తే పాపాలు నిజంగా పోతాయో లేదో కానీ ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది గురుగారు. ఎందుకంటే పచ్చని ప్రకృతి మధ్య పక్కనే పచ్చని చెట్లు, మొత్తం గ్రీనరీ. ఇట్లా అంటే సిటీలో ఇట్లాంటి టెంపుల్స్ నిజానికి కనిపించవు. మన హైదరాబాద్ నుంచే కాకుండా ఇంత సుందరమైన ప్రదేశంలో ఉన్న ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తున్నారు? మనకి ఇక్కడికి కర్ణాటక భక్తులు చాలా ఎక్కువగా వస్తారు. మనకి కర్ణాటకలో చూసుకుంటే వీరశైవ మత సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది. అక్కడ లింగైట్ చాలా ఉంటారు కాబట్టి మనకి బార్డర్ దగ్గరనే ఉంటుంది కాబట్టి మన కర్ణాటక నుంచి విశేషమైన భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని అభిషేకించుకొని వెళ్తారు అనమాట. ఎందుకంటే కర్ణాటకలో ఉన్నటువంటి చాళుక్య రాజులు ప్రతిష్టాపించిన మరకత శివలింగం ఇది 11వ రాజుల కాలంలో. ఈ ఆలయానికి సంబంధించి వెదర్ చాలా బాగుంది, చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. కానీ ఆలయాన్ని అబ్జర్వ్ చేస్తుంటే నాకైతే కొన్ని అవసరాలు ఇంకా ఆలయ అభివృద్ధికి తక్షణ అవసరం అనిపిస్తోంది. ఈ ఆలయానికి చాలా అవసరం ఇంకా, ఎందుకంటే ఇక్కడికి మనకి సోమవారం ఒక్కరోజు 12,000 మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నది 800 చదరపు అడుగుల్లోనే స్వామివారి దేవాలయం ఉంది. మనకి ఈ దేవస్థానానికి ఇంకా భూమి అవసరం కొంచెం. ఆ భూమి అలాగే స్వామివారికి మనకి రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు సౌకర్యం కూడా కావాలన్నమాట. ఇది మనం ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల వారికి అందరి దగ్గరికి కూడా తీసుకెళ్తున్నాము. అది ముందు జరుగుతుందని కోరుకుంటున్నాము. ఒక సోమవారమే 12,000 మంది భక్తులు వస్తున్నారు అంటే నిజానికి కార్తీక పౌర్ణమి లేకపోతే కార్తీక మాసము, శివరాత్రి ఇట్లాంటి రోజుల్లో ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు? మనకి శివరాత్రి రోజు మనకి దాదాపుగా 40,000 మంది స్వామివారిని దర్శించుకుంటారు అనమాట. మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు మనకి ఈ క్షేత్రంకి వచ్చే భక్తులందరూ కూడా మన హైదరాబాద్ సమీపంలో నుండి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక పొద్దుతో ఉండి నిష్టగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా స్వామివారికి చెంబడు నీళ్లు పోసి స్వామివారిని సంతృప్తిగా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కూడా మనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు స్వామివారి దర్శనం అలాగే ఉంచుతాం అన్నమాట. మధ్యాహ్నము నైవేద్యం ఉంటుంది, సాయంత్రం స్వామివారికి హారతి ఉంటుంది. ఆ 2 గంటలు స్వామివారికి దర్శనం ఆపేస్తాం అన్నమాట. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనాలకి కంటిన్యూ అన్నారు. సో అభిషేకాలు ఇప్పుడు నేను చూస్తుంటే భక్తులు స్వయంగా తాము తెచ్చిన ద్రవ్యాలతోని అభిషేకిస్తున్నారు. అది ఏ కాలం వరకు అంటే ఉదయం నుంచి ఎంత టైం వరకు ఆ పర్మిషన్ ఉంటది? అది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఉదయం సోమవారం రోజు, ప్రత్యేకించి సోమవారం రోజు ఉదయం 3 గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరవడం జరుగుతుంది. 3 నుంచి 4 గంటల వరకు స్వామివారికి విశేష రుద్రాభిషేకము అలాగే హారతి ఉంటుంది. అనంతరం భక్తులకి దర్శనార్థం అభిషేకార్థం
అందరికీ ఉంటుంది అన్నమాట. అంటే ఉదయం 5 సుమారు నుంచి 5 నుంచి మనకి 7:30 8 గంటల వరకు అభిషేకాలు అభిషేకాలు చేసుకునే వీలు వీలు ఎవరైనా ఉంటుంది. సరే ఎవరైనా భక్తులు సరే. వాళ్ళు తెచ్చింది. కానీ ఈ క్యూ లైన్లు ఈ భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నప్పుడు ఏమైనా టైం వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుందా? టైం వెసులుబాటు అంటే అట్లా ఏమి ఉండదమ్మా. 7:30కి క్లోజ్ చేస్తాం టికెట్స్ ఇవ్వడం, అభిషేకం టికెట్స్. 7:30 నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి తాకి నమస్కారం చేసుకొని బయటికి రావడం. ఓకే, తల ఆనించి నమస్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చందిప్ప మరగత లింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఆలయం చూస్తే చాలా విశాలంగా ఉంది, మంచిగా ఉంది, చాలా మంది భక్తులు వస్తున్నారు. కానీ ఏర్పాట్లు మాత్రం ఇంకా చాలా అవసరం అంటున్నారు. ఏమంటారు మేడం? ఇక్కడ రోజు రోజుకు దినాభివృద్ధి, జనాలు ఎక్కువైతున్నారు. కాకపోతే ఇక్కడ టెంపుల్ జాగా చాలా తక్కువ ఉన్నందువల్ల ఇప్పుడు రాబోయే రోజులలో మరింత రద్దీ ఎక్కువగా అవడంతో మేము ఆలయ కమిటీ ఒకరోజు నిర్ణయించుకొని దీన్ని ఎలా సెట్ చేస్తే, జనాలను ఎలా ఆపగలిగితే బాగుంటుంది అనేది మేము ముందుగానే ఒక ఆంచన వేసి దీని చుట్టూ గ్రిల్స్ కానీ సౌకర్యాలు చాలా పనులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క కమిటీ సభ్యుడు ఇక్కడ మాకు సహకరిస్తున్నారు. ఈ జనాలు రోజుకు పెరగడంతో మాకు కూడా చాలా బాధాకరం వేస్తుంది. ఎందుకంటే ఇబ్బంది ఎవరికి నష్టం కాకూడదని మేము కూడా ఎంతో కృషి చేస్తున్నాము. గోపాలరెడ్డి గారు, ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఒకటి ప్రత్యేకత అయితే, ఇంకో ప్రత్యేకత ఈ స్టోన్ ఏదైతే మనం కోరిన కోరికలు తీర్చేటట్టయితే, మనం కోరుకున్న కోరిక తీర్చేదైతే ఆ స్టోన్ కదులుతుంది అని ఒక ప్రతీతి బాగా ప్రచారంలో ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అది కాలగ్రహణం అంటారు దాన్ని. అది కుడివైపుకు తిరిగితే కోరిక నెరవేరుతుంది, ఎడమవైపు తిరిగితే కోరిక నెరవేరదని స్పష్టంగా అక్కడ చాలా పవిత్రమైన కాలభైరవుడు. ఇక్కడ చుట్టూ 10 శంకర్పల్లి మండల్ సగం ఊరికి ఆయన బాడీగార్డ్లే. ఎందుకంటే ఆయన ధైర్యంతో ఈరోజు ఇంతమంది జనాలు యథావిధిగా మంచిగా బతుకుతున్నారు. ఎందుకంటే శివునికి బాడీగార్డు కాలభైరవుడు. ఆయన ఎంతో మహిమ గల శక్తి గలది. కొన్ని వందల సంవత్సరాల నుంచి చుట్టూ మారుమూల గ్రామాలకు అన్నిటికీ ఆయన శక్తినిస్తుంది. ఆయన చాలా పవర్ఫుల్ శక్తి అది కాలభైరవుడు. థ్యాంక్ యూ కమిటీ చైర్మన్ గారు. మొత్తానికైతే కాలభైరవుని ముందు ఏదైతే ఒక స్టోన్ ఉందో ఆ స్టోన్ భక్తుల కోరిక తీర్చే విధమైతే కుడివైపు తిరుగుతుంది. ఒకవేళ ఆ కోరిక తీరనిది అయితే ఎడమవైపు తిరుగుతుంది. దానికి సంబంధించిన మనం క్యూ లైన్ కూడా మన కళ్యాణ్ మీకు చూపిస్తారు. కూడా కోరికలు నెరవేరాయి. వాళ్ళ పిల్లలకు జాబులు వచ్చినాయి. ఎంతోమంది ఆ రాయి తిరగడం వల్ల తిరగలేదని బాధపడవద్దు, నెక్స్ట్ టైం రావచ్చు, మళ్ళీ తిరుగుతుంది. ఎందుకంటే నాకు ఈరోజు తిరగలేదని రోజుకు కనీసం ఒక 2-3 కూడా బాధపడుతుంటే ఏం కాదమ్మా, భగవంతుని మొక్కువ, మళ్ళీ సెకండ్ సారి తిరుగుతారంటే అట్లా కూడా చాలామంది తిరిగింది. వాళ్ళు సంతోషమయ్యి వాళ్ళ పిల్లలు కానోళ్ళు కూడా పిల్లలు అయినట్టు ఆ పిల్లలకు జాబులు వచ్చినాయి, మేము అన్నదానం పెడతాము అంటే కూడా సరే అని వాళ్ళ ప్రేమతోని ఎంతో అన్నదానం కూడా చేసి. ఈ టెంపుల్ గురించి ఎప్పటి నుంచి వాళ్ళకు తెలుసు? ఇట్లాంటి విషయాలు కనుక్కుందాం. మనతో పాటు చాలా మంది భక్తులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? శంకర్పల్లి. ఈ గ్రామమే. ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ ఆలయానికి? అంటే ఫస్ట్ ఏ ఏజ్ లో వచ్చినారు? చిన్నప్పటి నుంచి. చాలా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చాలా ఫేమస్ అయింది మీ ఊరి టెంపుల్, అంతే కదా? మీ ఊరి టెంపులే కదా. ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది. అంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఈ టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉంటారా? అవును. ఏమని మాట్లాడతారు? అంటే ఇట్లా శంకర్పల్లి గ్రామం దగ్గర చందిప్ప దగ్గర మరకట శివలింగం ఉందంట, అది చాలా ప్రసిద్ధి చెందిందంట. అంటే మన కోరికలు అన్నీ అక్కడ తీరుతాయంట అని చెప్పేసి. ఈ టెంపుల్ సంబంధించి ఒక స్పెషల్స్ అంటే ఏం చెప్పొచ్చు? లింగం ఇంకా అంటే మన కోరికలు నెరవేరుతాయా లేదా అనేది రాయపట్టి చూస్తున్నప్పుడు తెలుస్తాయి అని చెప్పేసి. ఇవి రెండు చాలా ఫేమస్ అని చెప్పొచ్చా? ఓకే. ఏ టైంలో మీరు ఎక్కువగా వస్తారు? మండే, సాటర్డే, మండే వస్తారా? ఈ టెంపుల్లో కోరిన కోరికలు నెరవేరుతాయి అని అంటున్నారు కదా, మీకేమైనా అట్లా జరిగిందా? జరిగిందా? ఎట్లాంటి కోరికలు నెరవేరినాయి తెలుసుకోవచ్చా? మా అన్నయ్యకి జాబ్ రావాలి అని చెప్పేసి మా అమ్మ కోరుకుంటే నెరవేరింది. ఓకే. మీరేమన్నా కోరుకున్నారా? కోరుకున్నాను. అయినాయి. ఓకే. ఇప్పుడు ప్రతి శివాలయంలో కూడా మామూలుగా శివలింగం మీద మనం అభిషేకించే వెసులుబాటు కొన్ని సమయాల్లో ఉంటుంది. ఈ ఆలయంలో మనం స్వయంగా అభిషేకించే వెసులుబాటు ఎక్కువ సార్లు మనం చేసుకునే వీలు ఉంటుంది. అట్లా మీరు ఫ్యామిలీ రకంగా మొత్తం అందరూ వచ్చి చేసుకుంటూ ఉంటారా? మీరు ఒక్కరు వచ్చి చేసి? ఫ్యామిలీ మొత్తం వస్తూ చేస్తాం. ఓకే. ఇంకా ఏం బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి సంబంధించి?
ఈ టెంపుల్కి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటారా? ఆ, ఇప్పుడు మరకత శివలింగం గురించి బయట కూడా అంజీ సినిమాలో చెప్పారు, ముఖ్యంగా చాగంటి గారు చెప్పారు ఈ ఆలయం గురించి. మీకు ఆ విషయాలు తెలుసా? తెలుసు. ఎక్కడెక్కడికి తెలుసు, ఏమని చెప్పిందని తెలుసు? అంటే చాగంటి తెలియదు కానీ అంజీ మూవీ చూసింది గుర్తుంది. మూవీలో ఉంది. అంజీ మూవీలో ఈ శంకరపల్లి గ్రామంలో ఉన్న ఈ మరకత శివలింగం గురించి చిరంజీవి దగ్గర ఒక పెద్ద స్వామివారు ప్రస్తావన తీసుకొస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? శంకర్పల్లి నుంచి. శంకరపల్లినా? మ్మ్. ఎట్లా అనిపిస్తది ఈ టెంపుల్ కి వస్తే? ఈ టెంపుల్ ఏం మంచిగా అనిపిస్తది? చాలా టెంపుల్లో? ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న భక్తులు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? మేము ఆల్మోస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి 10 years నుంచి. మొదట్లో ఎట్లుండే ఒక 10 years కిందట ఈ టెంపుల్, ఇప్పుడు ఎట్లుంది? ఏమన్నా అభివృద్ధి జరిగింది అనిపిస్తోందా? చాలా అభివృద్ధి జరిగింది. ఏ విషయాల్లో? టెంపుల్ ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే టెంపుల్ నిర్మించడం కానీ నేను చాలా బాగుంది. ఓకే. మీరు? నేను శంకరపల్లి నుంచి. మొత్తానికి ఈ గ్రామవాసులు ఎక్కువగా వచ్చారు సోమవారం కాబట్టి. సో ఇంకా ఎక్కడెక్కడి నుంచి వస్తారని తెలుసు మీకు? చాలా దగ్గర నుంచి వస్తారు, నాట్ ఓన్లీ శంకరపల్లి, ఓవరాల్ చుట్టుపక్కల నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికి. ఈ ఏదైతే స్టోన్ ఉందో అది కుడివైపు తిరిగితే కోరిన కోరికలు నెరవేరుతాయి అనేది చాలా ఫేమస్ అయిపోతుంది ఇప్పట్లో. సో మీకు అట్లా ఏమైనా జరిగిందా? వచ్చినప్పుడల్లా పెడతారా మీరు చేతులు? నేను చేతులు పెడతాను, ట్రై చేస్తాను. ప్రతిసారి నేను ఏదైనా కోరుకొని ఆ రాయి దగ్గరికి వెళ్ళి నేను మనసులో అనుకుంటా నాకు ఈ కోరిక నెరవేరాలి అని. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అది అయిందంటే నాకు ఇంకా నమ్మకం వచ్చేస్తుందా, మళ్ళీ వచ్చేస్తాను. అట్లా ఎన్నిసార్లు తిరుగుతున్నారు? నేను చాలా సార్లు వస్తున్నాను. సో ఈవిడ కోరికలు చాలా తిరుగుతుంది, చాలా నెరవేరుతున్నాయి అన్నమాట అర్థము. సో ఇంకా ఏమేమి మంచిగా అనిపిస్తుంది టెంపుల్ సంబంధించి? అంటే మేము చూసిందంటే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు అసలు ఇంత లేదు గుడి, చాలా అంటే అసలు ఏమీ లేదు, లింగం మాత్రమే ఉండేది. రెనోవేషన్ అయిన తర్వాత యూట్యూబ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా అంటే చాలా ట్రెండింగ్ అయింది. ప్లస్ దానికి తోడు ఇక్కడ పూజారులు కానీ వీళ్ళు కానీ చాలా ఫెసిలిటీస్ కూడా భక్తులకు అన్నీ సమకూర్చే విధంగా నీట్గా. అంటే ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్తే శివుడి మీద నీళ్ళు వేయడం కానీ గర్భగుడిలోకి ఎంట్రీ కానీ ఉండేది కాదు, కానీ ఇక్కడ అలా ఏముండదు. ప్రశాంతంగా వెళ్ళి మనం స్వయంగా అభిషేకం చేయించుకొని మనసు ప్రశాంతంగా ఉంచుకొని. రెనోవేషన్ గురించి చెప్పినారు కదా, రెనోవేషన్ కి ముందు ఇక్కడ పౌర్ణమి వెలుగులో ఆ ఎమరాల్డ్ స్టోన్ అనేది లింగం ఎమరాల్డ్ కలర్ లో చాలా బాగా కనిపించేది. అది పౌర్ణమి కిరణాలు ఇప్పుడు రెనోవేషన్ లో భాగంగా ఆ కిరణాలు స్వామి మీద పడట్లేదు కాబట్టి ఆ ఎమరాల్డ్ కనిపించట్లేదు అని కొంతమంది అంటారు. అది నిజమేనా? మీకేమనిపిస్తుంది? రెనోవేషన్ అనేది కొత్తదనం కోసమే కదా కోరుకునేది. ఎమరాల్డ్ కలరే అనిపిస్తూ ఉంటది. దాన్ని ఉన్న న్యాచురల్ తత్వం ఎక్కడికి పోదు, ఏది కట్టేసినా సరే. న్యాచురాలిటీ న్యాచురాలిటీ, ఎన్ని కట్టినా సరే దాన్ని. అది చందన్ సౌమ్య. చందన, ఇందాక చందన చెప్పినట్లు ఎమరాల్డ్ కలర్ అనేది మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువ కనిపించట్లేదు, కానీ అది కరెక్ట్గా ఎమరాల్డ్ కలర్లో ఉన్న మరకత లింగము అని అంటున్నాం కదా. సో ఆ మరకత లింగం అనేది మనము ఎర్లీ మార్నింగ్, ఇందాక మనతో పాటు ప్రధాన అర్చకులు చెప్పినట్లు ఎర్లీ మార్నింగ్ సూర్య కిరణాలు పడుతున్న టైంలో కనుక దర్శనం చేసుకుంటే, అభిషేకం చేస్తే ఆ టైంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరకత లింగం. అంటే ఏదైతే పచ్చరాయి, ఆ లింగం పచ్చగా ఆకుపచ్చ కలర్లో, ముదురు ఆకుపచ్చ కలర్లో కనిపిస్తుంది. ప్రస్ఫుటంగా కనిపించాలి అంటే సూర్యకిరణాలు పడుతున్న టైంలో, అంటే వెరీ ఎర్లీ మార్నింగ్ సూర్యుడు వస్తున్న టైంలో వచ్చి దర్శనం చేసుకుంటే కనుక. అట్లాంటి దర్శనాలు చాలా ఏళ్ల నుంచి వస్తున్న నిజమైన భక్తులు, అంటే ఈ స్వామినే నమ్ముకుని వస్తున్న భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సోమవారాలు ఉదయం పూటే వచ్చి ఆ సూర్యకిరణాలు పడుతున్న టైంలోనే అభిషేకించుకుంటారు. ఆ టైంలో చాలా ప్రస్ఫుటంగా వాళ్ళకి కనిపిస్తుంది. ఇందాక చందన చెప్పినట్లు మనస్సులో మనం గట్టిగా అనుకుని చూస్తే అది అట్లాగే కనిపిస్తుంది అని కూడా అంటున్నారు. సో భక్తుల ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి మనం ప్రస్ఫుటంగా రెండైతే ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. ఒకటి ఆ కదిలే స్టోన్, కాలభైరవుడు ఈ క్షేత్రానికి, ఈ మరకతలింగ క్షేత్రానికి కాలభైరవుడు కాపలా అన్నమాట, రక్షకుడు. సో ఈ ఆలయ రక్షకుడు కాలభైరవుడు కాబట్టి కాలభైరవుడి ముందే ఆ స్టోన్ ని ఏర్పాటు చేశారు. ఆలయ స్వామి గర్భగుడిలోకి వెళ్ళాలనుకునే భక్తుల క్యూ లైన్ ఎంత ఉంటుందో ఈ స్టోన్ దగ్గర, ఏదైతే కాలభైరవుడు ముందు ఉన్న ఆ కోరికలు నెరవేర్చడానికి తిరిగే స్టోన్ దగ్గర కూడా అంత పెద్ద క్యూ లైన్ రెగ్యులర్ గా ఉంటుంది. అంటే ఈరోజు ఉదయం మనం వచ్చి కూడా సుమారు 3 గంటల పైన అవుతుంది. 3 గంటల నుంచి ఆ లైన్ కంటిన్యూగా వెళ్తూనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆగి ఆ స్టోన్ మీద చేతులు పెట్టి వాళ్ళ కోరికలు నెరవేరుతాయా లేదా అనే పరీక్ష చేసుకునే ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా వెళ్తున్న పరిస్థితి. ఎప్పటి నుంచి తెలుసు ఈ ఆలయం మీకు? మేము ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైమా? ఎట్లా తెలిసింది ఆలయం గురించి? అంటే తిని వచ్చినాం. ఓకే, ఏమని చెప్పింది?
అంటే బాగుంటది అని చెప్పేసి చెప్పినారు. ఓకే, ఏం ఫేమస్ తెలుసు ఈ టెంపుల్ గురించి? ఫేమస్ అంటే ఏమని తెలిసింది మీకు? అంటే అక్కడ స్టోన్ ఉంటది అని చెప్పేసి చెప్పినారు. కోరుకున్నారా మరి? లేదు, ఇంకా అవ్వలేదు. దర్శనం అవ్వలేదా? అయిపోయాక ఓకే, స్టోన్ కదలకపోతే ఏం చేస్తారు? చూద్దాం, ఫస్ట్ మళ్ళీ ప్రయత్నిద్దాం. మళ్ళీ వస్తారా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సంగారెడ్డి నుంచి. ఎన్ని ఏళ్ళుగా వస్తున్నారు? ఇప్పుడే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. ఎట్లా తెలిసింది ఈ ఆలయం గురించి మీకు? విన్నాం, చాలా మంది చెప్తారు. ఏమని చెప్పారు? చాలా మహిమ గల మరకట శివలింగం కదా, ఎన్నో శివలింగాలను దర్శనం చేసుకున్న పుణ్యం కలుగుతుంది కాబట్టి అలా అని తెలుసుకొని వచ్చినాం. అంటే యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నారా? ఆ. ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పారా? ఫోన్లు అలా తెలుసుకొని వచ్చినాం. మీకు ఎట్లా తెలిసింది టెంపుల్? అంటే మా వాళ్ళందరూ వచ్చారని మేము వచ్చినాం. ఇక్కడ కొత్తపల్లి వాళ్ళందరూ వచ్చారా? ఎట్లా తెలుసమ్మా ఈ టెంపుల్ గురించి మీకు? నేను ఇక్కడ లోకల్ ఎక్కుండా. లోకలేనా? ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు మీరు? నేను మంత్లీ వన్స్ కంపల్సరీ మంత్లీ వన్స్ తప్పకుండా వస్తారా? అభిషేకాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీ ఏ ఏజ్ నుంచి వస్తున్నారు? అంటే నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అంటే ఏం మంచిగా నచ్చుతుంది ఈ టెంపుల్? అభిషేకం అంటే మనం ఇక్కడ శ్రీశైలంలో అయినా మనము శివలింగాన్ని అభిషేకం చేతితో టచ్ చేయరు కదా. అంటే ఇక్కడ చేతితోని మనం శివ దర్శనం చాలా బాగా అవుతుంది. ఓకే, ఏ రోజుల్లో అట్లా అభిషేకించుకుంటారు మీరు? మండే, ఎవ్రీ మండే. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి. అందరు సంగారెడ్డి నుంచి. ఎన్నేళ్ళుగా వస్తున్నారు మీరు ఈ టెంపుల్? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, ఏమని తెలిసింది ఈ టెంపుల్ గురించి మీకు? బ్రహ్మసూత్ర శివలింగం ఉంటాడని మా ఫ్రెండ్ ఏంటంట స్పెషల్ బ్రహ్మసూత్ర శివలింగం అంటే? అనుకున్నది కోరిక నెరవేరుతుందని చెప్పారు. ఓకే, అంటే ఏమో నమ్ముకొని వచ్చినాం మేము. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి వచ్చింది? ఫస్ట్ టైం కదా, ఎట్లా బాగుంది అనిపిస్తుంది? మేడం. ఏం బాగుంది ఇక్కడ? అంటే దేవుని స్పర్శ దర్శనం ఉంటదని చెప్పడం వల్ల వచ్చినాం. ఓకే, ఇంకా ఏం మంచిగా అనిపిస్తుంది? ఇంకా చూడలే, ఇదే ఫస్ట్ టైం రావడం. ఏం ఎక్స్పీరియన్స్ చేయలే ఇంకా. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చేవెళ్ళనేనా? ఈ టెంపుల్ కి ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు? పోయిన 15 రోజులు ఇదే ఫస్ట్ టైం. ఎట్లా తెలిసింది మీకు టెంపుల్ గురించి? ఒకసారి వచ్చినాము అంతే. ఈ రోజు మంచిర్యాల. ఎన్నోసారి మీరు రావటం? మొదటిసారి. ఎట్లా తెలిసింది మీకు ఈ టెంపుల్ గురించి? యూట్యూబ్ లో. ఏమని చూసారు? అంటే యూట్యూబ్ లో చందిప్ప టెంపుల్ అని చూసి వచ్చాము. ఏం స్పెషల్ అని? మరకత శివలింగం. ఏంటమ్మా స్పెషల్ మరకత శివలింగాన్ని నాకు దర్శించుకుంటే? తెలియదు, ఇదే ఫస్ట్ ఇదే first అయితే time. మరకతలింగం అని చెప్తున్నారు కాబట్టి రెండే ఉన్నాయి అని, ఒకటి తమిళనాడులో ఒకటి ఇక్కడ ఉన్నదని అన్నారు కదా. అందుకని చూద్దాం, ఇక్కడ దగ్గర ఉంది కానీ మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, అందుకని అక్కడికి వచ్చి యూట్యూబ్ లో చూస్తే వచ్చేసి. ఇందాక భక్తురాలు చెప్పినట్లు తమిళనాడులో ఉంది బ్రహ్మసూత్ర మరకత శివలింగం. తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజానికి మరకత శివలింగాలు ఉన్నాయి, కానీ బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగం అనేది చాలా అద్భుతము. ఎక్కువగా మనం కోరుకున్న కోరికలు తీర్చే గుణం ఈ శివలింగాలకు ఉంటుంది. మనకు మోక్షాన్ని ప్రసాదించే గుణం ఉంటుంది. కాబట్టి భక్తులు ఎంతో ఇష్టంగా, మొదటిసారి వస్తున్న భక్తులు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడిప్పుడు చాలా ప్రాచుర్యంలోకి ఈ టెంపుల్ వస్తుంది. యూట్యూబ్ లో వచ్చే వీడియోలు అయితేనేమి, ఒకసారి మొదటిసారి వచ్చిన భక్తులు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పటం వల్ల కూడా రాకలు ఎక్కువ అవుతున్నాయి జనాలది. ఇప్పుడు చాలా ప్రచారంలోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టే ఈ ఆలయము. మరికొంతమంది భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? శంకర్పల్లి. శంకర్పల్లి మీరు. ఈ టెంపుల్ ఇప్పుడు బాగా ప్రచారంలోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. భక్తులతో మాట్లాడితే చాలా మంది మొదటిసారి వచ్చామని చెప్తున్నారు. అంటే మీరు మొదటిసారి. మీకు మరి మీరు శంకర్పల్లి అయినప్పుడు ఎప్పుడో తెలిసి ఉండాలి కదా టెంపుల్? అంటే నేను ఇక్కడ వర్క్ చేసానికి వచ్చాను, స్టేషన్ సూపరింటెండెంట్ మా అసిస్టెంట్ చెప్పాను. ఓకే, ఏమని చెప్పిండ్రు? ఇది చాలా ఓల్డ్ టెంపుల్, వెళ్ళండి ఒకసారి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ కి వచ్చి? మొదటిసారినా మీరు? ఓకే, ఏమేమి మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? వెదర్ అనేది, పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా బాగుంది. మెయిన్ వెదర్ నిజానికి చాలా కూల్ గా, మెయిన్ ఎప్పుడు కంటిన్యూ గాలి, మంచి చల్లటి గాలి. ఇక్కడ చుట్టూ చెట్లు పొలాలు ఉన్నందుకేమో, పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్నందుకేమో మొత్తానికి చల్లటి గాలి కంటిన్యూగా ఉంది. ఈ భజన సౌండ్ కూడా ప్రతి సోమవారం ఉంటుందంట. సో భజన సౌండ్ వల్ల నా వాయిస్ వినిపించదేమో.
చందిప్ప గ్రామంలోని శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివలింగ సోమేశ్వర ఆలయ మాజీ చైర్మన్, ఇప్పుడు గౌరవ అధ్యక్షులు సదానందం గౌడ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆలయాన్ని చూస్తే చాలా విశాలంగా ఉంది, భక్తులైతే తండోపతండాలుగా వస్తున్నారు. ఇంకా ఆలయానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు మనకు అవసరం అనిపిస్తోంది? ఏర్పాట్లు అంటే ఇక్కడ ప్లేసు చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు ప్లేస్ వలన దారి విలేజ్ గల్లీలకి రావడం ఒకటి, రోడ్డు ఇరుకు రోడ్లలో రావడం. కాకపోతే ఇప్పుడు టెంపుల్ ఏరియా చిన్నగా ఉన్నందువలన అది ఇబ్బంది. పక్క వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇవ్వడం లేదు, వాళ్ళు అమ్మడం లేదు, డొనేట్ చేయడం లేదు, దానివల్ల ఇబ్బంది ఉన్నది. ఓకే, భక్తులు సుమారు ఎంత మంది వస్తారు? ఇప్పుడు సోమవారం చాలా కిక్కిరిసిపోయి ఉంది ఆలయం, ఇంకా ఎట్లాంటి రోజుల్లో ఎక్కువ మంది వస్తారు? ఈ శ్రావణ మాసం ప్రతి సోమవారం రావడం జరుగుతుంది. కార్తీక మాసంలో అయితే చాలా మా విలేజ్ వాళ్ళం కమిటీ నుంచి అందరము ప్రతి ఒక్కరం మేము ఇక్కడ సేవ చేస్తూ ఉంటాము. భక్తులను ప్రతి ఒక్కరిని కూడా మర్యాదపూర్వకంగా చేస్తూ ఉంటాం. అయినా కూడా ప్లేస్ లేక బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఆలయ పునఃప్రతిష్ఠ కాకముందు పౌర్ణమి కిరణాలు స్వామివారి లింగంపై పడితే అది పచ్చగా అంటే ఆకుపచ్చ రంగులో ఎగ్జాక్ట్ గా మరకతం రంగులో ఎమరల్డ్ కలర్ లో కనిపించేదంట. ఇప్పుడు ఆలయం పునఃప్రతిష్ఠించిన తర్వాత జరిగిన మార్పుల వల్ల అది అంత ప్రస్ఫుటంగా లేదు అనే ఒక వాదన ఉంది. మీరేమంటారు? అది ఇప్పుడు కూడా సూర్యుడు స్ట్రేట్ గా ఉదయించినప్పుడు ఇప్పుడు కూడా పడతాయి. మేము ప్రజెంట్ కూడా ఉదయం స్ట్రేట్ ఇప్పుడు సూర్యుడు ఈ టైంలో ఉత్తరాయణంలో అవుతాడు, కొన్ని రోజులు దక్షిణాయనంలో ఉంటాడు. ఈ మధ్యలో స్ట్రేట్ గా ఉన్నప్పుడు సూర్యకిరణాలు ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఆ ముదురు ఆకుపచ్చ ఉంటే ప్రతి ఒక్కరు పాలు పోయడము, రాయడము, చక్కెర పోయడం, రాయడం వల్ల కలర్ అంతా ఇక్కడ అదో రకంగా అయింది. ఓన్లీ సోమవారాలే భక్తులు లింగాన్ని తాకే అవకాశమా, లేకపోతే ఎప్పుడు వచ్చినా తాకడం, ప్రతి ఒక్కరిని ముట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా అభిషేకించారు. ఎంత మంది ఉన్నారు మీ కమిటీ మెంబర్స్? ఒక 20 మంది ఉంటారు. 20 మంది అంటే మీ ఏర్పాట్లు గానీ ఆలయానికి సంబంధించి మీ పనితీరు గానీ ఎట్లా ఉంటుంది? మా వాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున వచ్చి ఇక్కడ పబ్లిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సేవ చేస్తారు. ప్రతి సోమవారం అయితే ప్రతి ఒక్కరు అందరు టైం కేటాయిస్తారు. ఇప్పుడు కొందరు అన్నదానం కాడ భోజనాలు తయారు చేసే కాడ అక్కడ కేటాయించి, కొందరు ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. అన్నదాన సేవ, అన్న ప్రసాదము ఏ రోజుల్లో పెడతారు ఇక్కడ? అన్న ప్రసాదం ఇక్కడ ఆదివారం, సోమవారము, అమావాస, పౌర్ణమి. మిగతా రోజులల్లా ఇక కొందరు బర్త్డే అని, పుట్టినరోజు అని రకరకాలుగా ఇక్కడ సత్యనారాయణ వ్రతం పెట్టుకుని వాళ్ళు కూడా చేసుకుంటారు. సో 1100 ఏళ్ల చరిత్ర, దాదాపు 1000 ఏళ్ల చరిత్ర అని చెప్పొచ్చు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయము ఇంకా అభివృద్ధిలోకి పూర్తి స్థాయిలో రాలేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా అక్కడ నువ్వు ఒకసారి వచ్చినప్పుడు నీకు దారి గాని ఇక్కడ జనం గాని ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి దారి ఇబ్బంది ఉన్నది. దారి ఫ్రీగా ఉంటే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చి నువ్వు ఎక్కువసేపు నిలబడరు, ఎప్పుడు పబ్లిక్ రన్నింగ్ ఇట్లా వచ్చిరంటే మొక్కిరంటే వెళ్ళిపోతారు. ఇక్కడ నిలబడడానికి ప్లేస్ లేదు, అలా ఇబ్బంది. అయితే ఆలయానికి సంబంధించి ఇంకా భూములు చాలా ఉన్నాయి, అయినప్పటికీ అవి మన చేతిలోకి రావట్లేదు అనే మాట విన్నా. అది ఎంతవరకు నిజం? అయితే అది పొలాలు ఉన్నాయి, అప్పుడు శిలాపాలకం మీద దాని మీద రాసి ఉన్నది. అయితే కూడా అది ఇప్పుడు అది నైజాం పాలనలే, అది ఇప్పుడు దేవుని పేరు మీదకి వెళ్ళిపోయింది. నైజాం టైంలోనే ఒక 50 సంవత్సరాలు అవతలనే వెళ్ళిపోయింది. నైజాం. దానికి పరిష్కారం అంటే ఏంటి? దానికి పరిష్కారం అంటే ఏముంటుంది, ఏమన్నా ఉంటే గవర్నమెంట్ చేయాలి. దానికి గవర్నమెంట్ దృష్టిలో ఉందా మరి మీ సమస్య? మేము పోయినాం కూడా, కానీ ఎక్కడ రికార్డ్ అనేది ఇక్కడ రావడం లేదు, ఎక్కడ రికార్డ్ వెళ్ళలేదు. అది కాలక్రమంలో చాలా ఏళ్ల క్రితము ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకున్న సమయంలో ఆ తర్వాతే పునఃప్రతిష్ఠ జరిగింది. సో శిథిలావస్థకు చేరుకున్న టైంలో, అలాగే ఆలయం ధ్వంసంకి గురి కాబట్టే టైంలో ఇక్కడున్న కాలభైరవుడి ముందు ఉన్న నంది విగ్రహం యొక్క చెవు మనకి కట్టయి కనిపిస్తూ ఉంది. సో దాన్ని కూడా మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళం అంటే ఎన్నో ఆలయాలు, మన హిందూ ఆలయాలు ధ్వంసానికి గురి కాబడ్డాయి. సో ఆ ధ్వంసం జరిగిన ప్రతి ఆలయం కూడా శక్తివంతమైందని మనకు గుడ్డిగుట్టుగా నమ్మొచ్చు. ఎందుకంటే మన హిందూ సంప్రదాయంలో
అతి ప్రతిష్టాత్మకమైన టెంపుల్స్ మీదనే దాడులు జరిగాయి. ఆ దాడుల సమయంలో చాలా ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో ఈ చందిప్ప గ్రామంలోని మరకత శివలింగం కూడా. కానీ ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించుకొని ఆ స్వామి వారికి నిత్యం పూజలు నైవేద్యాలు చేస్తున్నారు కాబట్టి ఈ ఆలయం ఇప్పుడు వెలుగొందుతోంది. కాలభైరవుని ప్రతిమ ముందుగానే ఏదైతే ఆ కోరిన కోరికలు తీరితే గనక, మనం కోరుకున్న కోరిక తీరితే ఈ స్టోన్ అనేది కుడి వైపున తిరుగుతుంది, ఒకవేళ తీరంది అయితే ఎడవైపు తిరుగుతుంది, అసలే తీరంది అయితే అట్లాగే ఉంటుంది అనేది ఒక ప్రసిద్ధి. సో వచ్చిన ప్రతి భక్తులు కూడా తమ తమ కోరికలు నెరవేరుతాయా లేదా పరీక్షించుకునే ఒక ప్లేస్ గా మనం ఈ కాలభైరవుని ప్లేస్ ని చెప్పొచ్చు. పక్కనే జంట నాగుల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆలయంలో మనం ప్రముఖంగా చెప్పుకుంటున్నది మొదటి ప్రధానమైంది బ్రహ్మసూత్రం మరకత లింగం, ఏదైతే స్వయంభూగా స్వామివారి గర్భగుడిలో ఉందో అది. నెక్స్ట్ ఏదైతే కోరిన కోరికలను పరీక్షించే ఒక స్టోన్, అది మనకి కాలభైరవుడి ముందు ఉంది. ఇంకా మూడోది, ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా నవగ్రహ పూజ చేసుకోవాలన్నా, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలన్నా వాళ్ళకి అనువుగా నవగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ నవగ్రహాల్లో కూడా ముఖ్యంగా మరకత లింగం అంటేనే, మరకతం అంటేనే నవగ్రహాల్లో బుధ గ్రహానికి అతి దగ్గరలో ఉన్న గ్రహం. బుధ గ్రహ దోషాలు, గురుగ్రహ దోషాలు ఎవ్వరికి ఉన్నా కూడా వాళ్ళందరూ వచ్చి మరకత లింగం దర్శనానికి ముందే ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి, తర్వాత గ్రహ దోషాలు కావాలి అని అంటే, గ్రహ దోషాలు తొలగిపోవాలి అని అనుకుంటే ఈ మరకత శివలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. శివాలయంలో ఎన్నో రకాల చెట్లు, వృక్షాలు ఉంటాయి, మనం పరిపాటిగా చూస్తూనే ఉంటాం. కానీ ఈ మరకత శివలింగంలో అద్భుతంగా మనకి బిల్వపత్రం సంబంధించిన ఒక చెట్టు కనిపిస్తుంది. భక్తులైతే స్వయంగా అభిషేకించే భక్తులు చెంబెడు నీళ్ళల్లో ఒక బిల్వపత్రం వేసి స్వామివారికి శివలింగం మీదుగా అభిషేకిస్తే చాలు, ఎంతో పుణ్యం అనే భావనతో వాళ్ళు ఎక్కడెక్కడో తిరగాల్సిన పనే లేకుండా మనకు ఈ క్షేత్రం ఆవరణలోనే బిల్వపత్రం చెట్టు కనిపిస్తుంది. నిజంగా ఇది చాలా అరుదైన విషయం. నేను కూడా ఎన్నో టెంపుల్స్ తిరుగుతూ ఉంటాము, శివాలయాల్ని చూపిస్తూ ఉంటాము, కానీ ఈ చందిప్ప గ్రామంలోని మరకత శివలింగ క్షేత్రంలో మనకు బిల్వపత్రం చెట్టు కనిపించడం అయితే ఒక అద్భుతంగా ఫీల్ అయినా. ఆ బిల్వపత్రం ఆకులు నేను కూడా తెంపి శివలింగం పైన, లేకపోతే ఇక్కడున్న నవగ్రహాల మీద కూడా పెట్టి భక్తులు మొక్కుతున్నారు. సో అదే రీతిగా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఆకులు కూడా చాలా మనం గమనించవచ్చు, నిండుగా ఉన్నాయి మంచిగా. ఎన్ని తెంపుకున్నా కొదవే లేకుండా, కొరతే రాకుండా ఆకులైతే ఉన్నాయి బిల్వపత్రాలు. మనకు బిల్వపత్రాలు దొరకటం చాలా అరుదు, బయట కొనాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఏకంగా ఒక చెట్టు అయితే మనకు అందుబాటులో ఉంది. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు, శ్రావణ మాసం పూజలు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఈ ఆలయ క్షేత్రంలో ఒక ఉసిరి చెట్టు ఉంది. ఆ ఉసిరి చెట్టు నీడలో దీపాలని వెలిగిస్తూ ఉన్నారు. ఇది స్వామివారి దర్శనానికి ముందు, దర్శనం తర్వాత తమ వీలును బట్టి, క్యూ లైన్లను బట్టి ఉసిరి దీపాలు పెడుతున్నారు, మట్టి దీపాలు పెడుతున్నారు. శంకర ప్రాణ వల్లభే. ఇక్కడ ఏదైతే చందిప్ప గ్రామంలోని మరకత శివలింగేశ్వర స్వామి ఆలయం ఉందో అక్కడ ప్రతి సోమవారం తమ తమ చాతనైనంత మంది భక్తులకి వీరు అన్న ప్రసాదాన్ని అందజేస్తున్నారు. సో ఎప్పటికప్పుడు వారానికి వారం ఈ ప్రసాదం అర్పించే భక్తులు మారుతూ ఉంటారు. ఈరోజు మరి ఇక్కడ అన్న ప్రసాదం వితరణ ఎవరు చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పం ఎందుకు వచ్చింది మాట్లాడదాం. అమ్మ మీ పేరు? స్వరూప గారు, ఈ రోజు ఈ అన్న ప్రసాదం మీది కదా, సో ఎందుకని అంటే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారా? మీకు ఈ ఆలయం ఎప్పటి నుంచి తెలుసు అసలు?
అంటే ఇప్పుడు కొన్ని శతాబ్దాలది కదా, ఇప్పుడు ఈడ ఇంత ఇంత వచ్చే వరకు ఏది అనుకుంటే అది కంపల్సరీ అవుతుంది. దానివల్ల కొంచెం మొన్న బాధలో ఉంటుంది 2 నెలల కింద, అది అనుకున్నట్టు అయిపోయింది, అన్నదానం చేస్తుంది. సో స్వామివారి మహిమ మీ కళ్ళల్లో కనిపిస్తుంది, మీకు కోరింది నెరవేరినందుకు మీరు తృప్తిగా కొంతమందికైనా అన్నదానం చేయాలి అని. అంటే సుమారు ఎంతమంది వస్తారని అంచనా అమ్మ ఇక్కడ? ఇప్పుడైతే ఈ రోజైతే చాలా మంది వస్తారని అంచనా ఉన్నది. అందుకే ఈ రోజు ఏం చేశారంటే వీళ్ళు ఒక్కరే పెడితే సరే, ఎంతమంది వస్తే అంతమంది దగ్గర ఈ డబ్బులు తీసుకుంటాం అంటారు, అడిగితే సరే అంటారు. ఈ రోజు ముగ్గురు కలిసి పెట్టినారు. ఓకే, మీ అంచనా ఎంతమంది ఎన్ని వందలు వస్తారని? అంటే ఎట్లయినా కూడా 5-6 వేల మంది వస్తారు ఈ రోజు. సోమవారం ఫస్ట్ సోమవారం కదా, ఇప్పుడు ఈ నెల రోజులు కూడా అట్లనే వస్తారు. శ్రావణ మాసం ఆదివారం కూడా ఎక్కువ వస్తుంది. ఆదివారం కూడా పెడుతున్నారు ఇక్కడ భోజనం, శనివారం కూడా పెడుతున్నారు. అయితే భక్తులు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు, సుమారు ఎన్నేళ్లుగా మీకు ఈ ఆలయం పరిచయం? అంటే చాలా రోజులు ఇక్కడనే కదా మరి. ఇప్పుడు రాక ఎక్కువైందా, లేకపోతే నిజానికి ఎప్పటి నుంచో కూడా భక్తులు ఈ స్థాయిలో ఉన్నారు? ఒక 10-15 ఏళ్ల కింద అప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు రోజు రోజుకు అంత మయం అనేది తెలిసిపోయింది కదా. మీరు ఏ సమయాల్లో ఎక్కువగా వస్తారు ఈ టైం? అంటే నేను పొద్దున్న వస్తా, సోమవారం ఏమో ఉదయం పూట, శనివారం ఎక్కువ సాయంత్రం వచ్చి కంపల్సరీ దీపం ముట్టిస్తాను. దీపం కంపల్సరీ, గుడికి వస్తే మాత్రం కంపల్సరీ దీపం. అమ్మ ఇందాక చూసాను, మామూలుగా కార్తీక దీపాలు పెట్టుకుంటారు, అది మనకు తెలుసు దీపాలు. ఇప్పుడు కూడా అక్కడ ఉసిరి చెట్టు కింద ఆలయం లోపల దీపాలు ఎక్కువ మంది పెడుతున్నారు. అంటే శ్రావణ మాస దీపాలు అని చెప్పొచ్చా? ఆ దీపాల ప్రత్యేకత ఏమి లేదు, దీపం పెడితే మంచి జరుగుతున్నది అనే తృప్తితోనే అంతే. దీపాలు పెట్టుకోవాలి. అంటే దేవునికి ఏది నైవేద్యం పెట్టినా ఏది చేసినా మనమే తింటున్నాం. దీపం ఒకటే కదా భగవంతుడికి ఎక్కేది, దానివల్ల కంపల్సరీ దీపం. మీరు ఎన్నేళ్ళుగా వస్తున్నారు? నేను 7 years 7-8 years అవుతున్నా, మ్యారేజ్ అయిపోయి నుంచి వస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ అన్నప్రసాదం కేంద్రం గానీ, ఇక్కడ అన్నప్రసాదం కోసం ఒక సెపరేట్ స్థలం ఏర్పాటు గానీ ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. టెంపుల్ కి సంబంధించి ఏది ఎక్కువ నచ్చుతుంది? ఎక్కువ అంటే టెంపుల్ బాగా అనిపిస్తుంది మేడం. ఆ లింగం చూస్తే వైబ్ చాలా బాగా అనిపిస్తుంది. లింగం చూస్తే చాలా. అమ్మ ఏం మంచిగా అనిపిస్తుంది టెంపుల్ లో? ఇక్కడ మరకత లింగం స్వామి వారి పేరు మరకత లింగం. స్వామికి అది ఏంది సూత్రం అనేది, బ్రహ్మసూత్రం అనేది ఇంపార్టెంట్. చాలా అరుదైన లింగం, అంటే బ్రహ్మసూత్రం గల లింగానికి చాలా అరుదుగా ఉంటాయి, అందుకనే మోక్షం ఎక్కువ ఉంటది ఈ లింగానికి, భక్తి ఎక్కువ ఉంటుంది. భక్తితో పూజిస్తే ఎక్కువ ప్రతిఫలం ఉంటది. ఎంతమంది అంచనా ఈ రోజు మీ అన్నప్రసాదం మీ ఫ్యామిలీ నుంచి కదా, సో ఎంతమంది మీ అంచనా అంతమందికి సరిపోతుందా? ఎట్లా అంచనా వేస్తారు? అంటే ప్రతి సోమవారం ఒకే టైప్ ఆఫ్ భక్తులు వస్తారా? అంటే ఇంత జనాలు, లేకపోతే సోమవారికి మారుతూ ఉంటారు? మళ్ళీ రెగ్యులర్ వచ్చే వాళ్ళు రెగ్యులర్ వస్తున్నారు. ఓకే, రెగ్యులర్ భక్తులు చాలా మంది ఉన్నారు. ఓకే, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా పట్టణాల నుంచి, జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు జనాలు. రాజేష్ గౌడ్ గారు, మీరు ఒక సభ్యులు కమిటీలో, ఈ ఆలయం ఈ మధ్యలో ఇంత ప్రచారంలోకి రావడానికి కారణం అంటే ఏం చెప్తారు? సడన్ గా ప్రచారం ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను చూస్తే జనాలు సోషల్ మీడియా వల్లనే ఇంత ప్రచారం ఉంది. వాట్సాప్ గ్రూప్లలో భక్తులు కూడా చాలా దీన్ని ఫాలో అవుతున్నారు సోషల్ మీడియా. రాజేష్ గారు, ఇప్పుడు మార్నింగ్ 6 to 6 అని విన్నా నేను టైమింగ్స్. సో ఇట్లా సోమవారాలు గానీ, ప్రత్యేక దినాలు, పర్వదినాలు గానీ టైమింగ్స్ పెంచుతారు. ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుంది. భక్తులు బట్టి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఓకే, మీరు ఒక రెగ్యులర్ భక్తుడిగా చెప్పండి, చివరిగా ఇంకా ఆలయానికి సంబంధించి మాకు ఏవి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది? ఈ గుడికి రావాలంటే కొద్దిగా రోడ్డు బాగలేదు, రోడ్డు కోసము కొద్దిగా దాతలు ముందుకు రావాలి, ప్రభుత్వం కూడా కొద్దిగా చొరవ చూపించాలని కోరుకుంటున్నారు. అది ప్రభుత్వం దృష్టిలో అయితే ఖచ్చితంగా గట్టిగా పెట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆలయం వృద్ధిలో ఉంది. మంచి హిందూ ఆలయాల సంప్రదాయాల ప్రకారం నిత్యం ధూపదీప నైవేద్యాలతో కొనసాగుతూ ఉన్న ఒక మంచి టెంపుల్ గా మనం ఈ బ్రహ్మసూత్ర మరకత శివలింగాన్ని చెప్పొచ్చు. సో ఇక్కడ వీళ్ళ అవసరాలు ఇంకా ఉన్నాయి, అవి ప్రభుత్వం దృష్టి దాకా వెళ్ళి వారి సమస్యలు గనక తీరితే ఇంకా ఈ ఆలయం ప్రాచుర్యంలోకి అలాగే ప్రసిద్ధిలోకి వస్తుందని ఇక్కడ భక్తులు, అలాగే కమిటీ సభ్యులు, ఇక్కడ అన్నప్రసాదం తీసుకోవడానికి వచ్చిన భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే ఒక మంచి టెంపుల్, అంతే అందంగా సర్వాంగ సుందరంగా ఉంది. అంతే పర్వదినాలైతే చాలా ఘనంగా జరుగుతాయి, అంగరంగ వైభవంగా జరుగుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎటొచ్చి చిన్న చిన్న సమస్యలు అయితే కొన్ని ఉన్నాయి, అవి ఖచ్చితంగా తీర్చాల్సిన సమస్యలు. అది ప్రభుత్వం చేతిలో పని కాబట్టి అందరూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. పల్లవి టీవీ ద్వారా మనం కూడా చాలా గట్టిగా
ఈ మరకత శివలింగం స్వామి ఈ సన్నిధి క్షేత్రం ఇంకాస్త విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఏమేమి అవసరమో అవన్నీ చేకూర్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నించాలని, ప్రభుత్వం వీళ్ళకి సహకరించాలని కోరుకున్నాం. ఇదే ఇవాల్టి మన దేవాలయం. కెమెరామెన్ కళ్యాణ్తో యశోద, పల్లవి టీవీ.